ఆర్ అగేన్స్ట్ ఇస్లాం అని చెప్తారు వాళ్ళు. అదే సేమ్ స్టోరీ జమ్మూ కాశ్మీర్లో ముందు ఎట్లుంటే అదే నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న అదే ప్రాబ్లం అక్కడ కూడా ఉంటుంది. ఇంకో కాశ్మీర్ తయారవుతుంది మనకి, అది ప్రాబ్లం. సార్ ఇంకోటి ఫైనల్గా, ఈ వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ కలిపే ప్రయత్నం ఏమన్నా మహమ్మద్ యూనస్ కానీ ఈస్ట్ పాకిస్తాన్కి అసలు వాళ్ళ దగ్గర అడుక్కొని తినడానికి లేకుండా వాళ్ళ దగ్గర కూడా అంతే సంగతిలో ఉన్నారు. వాళ్ళు ఇంకా దరిద్ర పరిస్థితిలో ఉన్నారు. ఓకే, సో వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు కానీ వాళ్ళ దగ్గర అసలు ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు డిఫాల్ట్ స్టేజ్కి వచ్చేసారు. ఇంకా ఐఎంఎఫ్ లోన్ రాకపోతే, వరల్డ్ బ్యాంక్ రాకపోతే ఇక్కడ పాకిస్తాన్ పోతారు, అక్కడ బంగ్లాదేశ్ వస్తుందంటారు సార్. ఎందుకంటే ఇన్ ప్రిన్సిపల్ ఇట్ హాస్ అగ్రీడ్. దాట్ ఇస్ వై వి సాక్ సుబ్రహ్మణ్యం. యునానిమస్గా పాస్ కావాలి. వరల్డ్ బ్యాంక్ లోన్ అని యునానిమస్గా ఉంటుంది. అంటే అందరు మెంబర్స్, సీనియర్ మెంబర్స్ అందరు అగ్రీ చేస్తేనే, బోర్డ్ మెంబర్స్ అగ్రీ చేస్తే అవుతుంది. ఎప్పటిలోకి తెలియచ్చు అండి అది. ఒక మెంబర్ లేకున్నా దెన్ ఇట్ ఈస్ నాట్ టేకన్ అప్. రైట్. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న 15 బిలియన్ ఒక వారం 2 వారాలు కొన్న క్రూడ్ ఆయిల్ వాడుకోవచ్చు, అంతే కొనొచ్చు. దాని తర్వాత వాళ్ళకి డబ్బులు లేవు. పాకిస్తాన్ దగ్గర యాజ్ రీజ్ ఉంది $15 బిలియన్. అంతే. మన దగ్గర $680 బిలియన్ మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిసోర్స్. ఒక వారంలో వాళ్ళ మొత్తం కలాస్ అయిపోతుంది. సౌదీ అరేబియా చాలా డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేదు. యూఎస్ చాలా డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి రిటర్న్. సౌదీ ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. సౌదీకి తెలిసిపోయింది ఎప్పుడు. దానికోసం చూడండి, మొన్న బాంబింగ్ జరిగిన ఇమీడియట్గా జయశంకర్ గారు కాల్ చేసింది 2-3 కంట్రీస్కి. యూఎస్కి ముందే చెప్పేశారు. దాని తర్వాత యుఏఈ అండ్ సౌదీ అరేబియా, రష్యా, వీళ్ళు కాల్ చేశారు ఇమీడియట్గా. సో ద రిలేషన్షిప్ ఇస్ వెరీ క్లియర్ అన్నమాట. ఇట్లున్న ఇప్పుడున్న మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా తెలుసు ఈ పాకిస్తాన్లో ఎట్లా ఉంటుండదు. వాళ్ళని అక్కడ రానియట్లేదు. పాకిస్తాన్ వీసా కూడా ఇవ్వట్లేదు సౌదీలు రావడానికి. వాళ్ళందరూ బెగ్గర్స్ని పంపిస్తున్నారంట, మిచ్చాడుకొని వాళ్ళు అక్కడ వస్తున్నారంట అక్కడ పాకిస్తాన్ నుంచి. సో ఆ పరిస్థితి పాకిస్తాన్ వచ్చేసింది. వీఆర్ ఎ డిఫరెంట్ లీగ్. మనం అక్కడ నేర్చుకోవాలి. మనం ఇంకో లెవెల్లో ఉన్నాం, పాకిస్తాన్ ఎక్కడో ఉన్నారు. బట్ ఎంత విజిలెంట్గా ఉండాలి ఫైనల్గా చెప్పండి సార్. మనం ఎంత విజిలెంట్గా మన ఏజెన్సీస్ ఉన్నారండి. వీ నీ నాట్ బాదర్ అబౌట్ వాళ్ళని పుల్లలు ఈ హిందూ వాళ్ళు చేస్తున్న పని చేయకుండా వాళ్ళు డిమారలైజ్ చేయకూడదు. వాళ్ళు రఫేల్ కొట్టేశామంటే, రఫేల్ నడిపిస్తున్న పైలట్ ఫ్యామిలీ సంగతి ఆలోచించండి. 36 రఫేల్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ ఫ్యామిలీస్ మీద ఏ టెన్షన్ ఉంటుంది? మా హస్బెండ్ వెళ్ళారు, మా బ్రదర్ వెళ్ళాడు ఒక ఫైటర్ తీసుకొని, రఫేల్ తీసుకొని, వాడి మీద కొట్టాడా, వాడు పడిపోయాడా, వాడు చనిపోయాడా అని చెప్పి వాళ్ళ మీద టెన్షన్ ఉంటుంది. ఇది కావాలని చేస్తున్నారు హిందూ అలాంటి పబ్లికేషన్, కావాలని చేస్తారు. డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కావాలని చేస్తున్నారు వీళ్ళు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్ని ఎలా చూస్తుంది సార్? ఏం నడవదండి. డిబేటింగ్ క్లబ్ అది. యునైటెడ్ నేషన్స్ అనేది డిబేటింగ్ క్లబ్. ఇక్కడ డిబేట్ నడుస్తుంది. మనం టెలివిజన్ షోలో చూస్తుంటాను. ఏం నడవదు, లాస్ట్లో ఓటేస్తారు, ఎవడు పట్టించుకోడు. ఇజ్రాయెల్ చూడండి, మీరు ఏమైనా చేసుకుని రెజల్యూషన్ మాకు పని లేదు అంటారు. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, వచ్చి ఆంటోనీ గుటెరస్ అది చేయొద్దు, మీరు ఇది చేయొద్దు. మీరెవరండి? మీరేం చేస్తారు చెప్పండి? మా టెర్రరిస్ట్ని వచ్చి మా ఫ్యామిలీస్ వాళ్ళని చంపినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు వాళ్ళే అడగాలేదు. పెద్ద యునైటెడ్ నేషన్స్ ఏం చేశారంట అప్పుడు? మీకు ప్రూఫ్ కావాలంటారు అప్పుడు మీరు. ఇదే కదా వీళ్ళ ప్రాబ్లం ఇది. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అసలు వీళ్ళు ఎవరే యూఎన్, నాకు అసలు పనే లేదు వీళ్ళని అడిగాను. అదే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ కొచ్చెట్ల గారు. సో చూసారు కదా, సురేష్ కొచ్చెట్ల గారు చాలా స్పష్టంగా చెప్పారంటే ఇన్ఫర్మేషన్ వార్ ఎలా నడుస్తుంది, మిస్ఇన్ఫర్మేషన్ అది కూడా మరీ దొరికిపోయేలాగా. డిఫెన్స్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక కమెడియన్ మాదిరి అదేదో సోషల్ మీడియాలో వచ్చినాయి దాని